ఒక అభివృద్ధి కార్యక్రమం జరుగుతున్నప్పుడు సహజంగానే బురద జల్లే వాళ్ళు ఉంటారు. లేదంటే కొంత అవగాహన లేక దాన్ని అర్థం చేసుకునే పరిస్థితి లేక కూడా ఒక భయాందోళనకి చెంది కూడా ఏదైనా దుష్ప్రచారం చేసే ప్రయత్నం జరుగుతుంది. లేదు అని అంటే స్వలాభం కోసం వారికి ఏదైనా లాభం జరుగుతుంది అనే ఒక నేపథ్యంలో కూడా దాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటారు. ఈ శంకర్ విలాస్ బ్రిడ్జి పరిస్థితి కూడా అలాగే ఉంది. మరి అక్కడ కొంతమంది షాపుల వాళ్ళకి సౌకర్యంగా లేదు అన్న ఏకైక కారణం చేత దాన్ని డైవర్షన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి మద్దతుగా మరి మనం చూస్తున్నాం, బురద జల్లే పార్టీలు మన చుట్టూనే ఉన్నాయి. వైసీపీ క్యాండిడేట్లు అందరూ కూడా వీళ్ళని ఉపయోగించుకొని వాళ్ళు ఎదుర్కొంటున్న చిన్న చిన్న సమస్యల్ని భూతద్దంలో పెట్టి పెద్దగా చేస్తూ ఈరోజు దాన్ని ఆపాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి అది ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదు. ఒక డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు ఎంతో కొంత అసౌకర్యం అనేది ఎక్కడైనా సహజం. అలాంటిది ప్రజలు అర్థం చేసుకొని ముందుకు తీసుకెళ్లాలి తప్ప దాన్ని ఇలా పక్కదావు పట్టించి పూర్తిగా దాన్ని పక్కన పడేసే ఒక విధి విధానాలకు తీసుకెళ్ళకూడదు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా డెవలప్మెంట్ మీదే ఫోకస్ చేసి అన్ని విధాల ప్రజలకి మంచి డెవలప్మెంటల్ ఏరియాని తీసుకురావాలి అని చెప్పి కృషి చేస్తున్నప్పుడు అందులో ఎంతో కార్యదక్షతతో పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఈ యొక్క ప్రోగ్రామ్ని తీసుకురావడం, దాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతున్నప్పుడు దాన్ని ఎక్కడా కూడా జనాలు రకరకాల కారణాల చేత అడ్డంకులు ఏర్పాటు చేసి అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం కలిగించే విధంగా చేయకూడదు అన్నది నా అభిప్రాయం.